హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడైనా మనం ఇడ్లీ స్టవ్ మీద పెట్టి వదిలేసినప్పుడు ఇలా మాడిపోయి నల్లగా అయిపోతాయి కదా. ఇప్పుడు వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసమైతే మనం యూస్ చేస్తాం కదా ఏదైనా డిటర్జెంట్ పౌడర్, అది ఒక స్పూన్ తీసుకొని వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి మరిగించుకుంటున్నానండి. ఒక 10 మినిట్స్ బాగా మరగనివ్వండి. ఇలా 10 మినిట్స్ మరిగిన తర్వాత ఇలాంటి స్టీల్ స్క్రబ్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని నీట్గా మన సోప్ ఏదైతే యూస్ చేస్తామో దాంతో కడిగేయండి. చూస్తున్నారు కదా, ముందున్న వాటికంటే ఇప్పుడు మరకలు చాలా అయితే పోయాయి అండ్ 70% అయితే బాగా క్లీన్ అయిపోయింది. తప్పకుండా మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. టిప్ నెంబర్ 2, నెయ్యిని మనం ప్రత్యేకించి కరిగించిన అవసరం లేకుండా ఇలా వంట చేసేటప్పుడు వంట పాత్రలు పక్కన కానీ పెట్టామంటే ఆ వేడికి నెయ్యి కరిగిపోతుందండి. థర్డ్ టిప్, ఆల్మోస్ట్ మనందరం మన ఇళ్ళలలో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఒక 4-5 డేస్కి తగినట్లే పెట్టుకొని ఉంటాం కదా. సో మార్నింగ్ మనం హడావిడి లేకుండా నైటే మనకి ఎంత పిండి కావాలో ఆ రోజుటికి అంత పిండిని మనం ఒక చిన్న బాక్స్లో తీసి పెట్టుకుంటే మార్నింగ్ లేవగానే దాన్ని తీసి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. టిప్ నెంబర్ 4, ఇలాంటి ఎంబ్రాయిడరీ డ్రెస్సులు ఉంటాయి కదా, ఒక్కొక్కసారి హ్యాండ్ వాష్ చేయడం అవ్వదు. సో అలాంటప్పుడు వాషింగ్ మెషిన్లోనే వేసి ఎంబ్రాయిడరీ పాడవ్వకుండా మనము ఉతుక్కోవచ్చు. ఇలాంటి కాటన్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఈ మధ్య మార్కెట్లో ఎక్కడైనా ఇలాంటివి వేస్తున్నారండి. సో ఇలాంటి కాటన్ బ్యాగ్స్ తీసుకొని వాటిల్లో మనం డ్రెస్ మడిచేసి ఈ విధంగా పెట్టామనుకోండి, ఫోల్డ్ చేసి, సో దీన్ని ఇప్పుడు మనం డైరెక్ట్గా అలాగే వాషింగ్ మెషిన్లో వేసేయచ్చు అనమాట. ఎటువంటి ఎంబ్రాయిడరీ పోకుండా మనకు బాగా నీట్గా వాష్ అయిపోతుంది. ఈ టిప్స్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.